హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏంటంటే విషయం, ఒక 500 మెంబర్స్ చూస్తే అందులో కనీసం నాకు 100 లైక్లు కూడా రావట్లేదు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ప్లీజ్ దయచేసి లైక్ అయితే ఇవ్వండి. సో మనకి పారామిలిటరీ దళాల్లో బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్, ఎన్సిబి ఇవన్నీ కూడా మన పారామిలిటరీ దళాలు. సో మనకి ఏంటంటే పారామిలిటరీ ఫోర్సెస్లో ఏ ఫోర్స్ మీరు ఎంచుకోవాలి అనే విషయం ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా ఎవరైతే ఎస్ఎస్సిజిడి 2025 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. ఆల్రెడీ మనకి సెప్టెంబర్ 5th నుంచి మనకి ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. బట్ ఆగస్ట్ 14th వరకు టైం ఉంది. ఈలోపు ఇంకా ఎవరైనా పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఒకసారి చూడండి, చాలా ఉపయోగపడుతుంది వీడియో చూడడం వల్ల. కంప్లీట్గా చూడండి. సో ఎందుకంటే నేను చెప్తున్నాను, ఇప్పుడు నేను ఒక ఫోర్స్లో ఉన్నాను. నేను చెప్పడం వల్ల నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక 3 years అయింది నాకు జాబ్ వచ్చి. ఈ 3 yearsలో నాకు సీనియర్స్ చాలామందిని చూశాను. వాళ్ళందరూ దగ్గర తెలుసుకొని నేను కొంత ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను. ఏ ఫోర్స్ ఎలా ఉంటుంది ఏంటనేది. ఇప్పుడు నాతో పాటు వేరే వేరే అమ్మాయిలు జాబ్లు చేస్తున్నారు వేరే వేరే ఫోర్సెస్లో. సో ఎవరి జాబ్ ఎలా ఉందనేది మ్యాక్సిమం తెలుస్తుంది మాకు. సో అందుకోసం అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. ఓన్లీ ఫీమేల్స్కి మాత్రమే ఈ వీడియో. మేల్స్ గురించి కావాలంటే కామెంట్ చేసి నన్ను అడగండి. అయితే మనకి ఏంటంటే ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే 3869 పోస్టులు అనేవి ఫీమేల్స్కి ఉన్నాయి. సో ఇందులో క్యాస్ట్ వైజ్గా వేరేగా ఉంటాయి. ఒక్కొక్క ఫోర్స్కి ఇన్ని పోస్టులు అనేది ఆ విధంగా వేరేగా ఉంటాయి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బిఎస్ఎఫ్కి 2348 పోస్టులు అనేవి బిఎస్ఎఫ్కి ఉన్నాయి. సిఎస్ఎఫ్కి 715 ఉన్నాయి. సిఆర్పిఎఫ్కి 242 పోస్టులు అనేవి ఉన్నాయి. ఎస్ఎస్ఎఫ్కి 0, ఎస్ఎస్బి 0, ఎస్ఎస్ఎఫ్ కూడా 0. ఐటీబీపీకి 453 పోస్టులు అనేవి ఐటీబీపీకి ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏఆర్లో 100 పోస్టులు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఎన్సీబీకి మనకు 11 పోస్టులు అనేవి ఉన్నాయి. సో ఇందులో మనం పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి ఏంటనేది చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. సో యాక్చువల్లీ ఏంటంటే మనకి బాగా చదివిన వాళ్ళైతే ఓకే, మంచిదే. బాగా చదివిన వాళ్ళైతే ఇందులో ఏంటంటే సిఎస్ఎఫ్ పెట్టుకుంటారు. మ్యాక్సిమం సిఎస్ఎఫ్ కానీ ఎన్సీబీ కానీ అవి పెట్టుకుంటారు. కాకపోతే సిఎస్ఎఫ్, ఎన్సీబీ ఇవన్నీ కూడా, ఎస్ఎస్ఎఫ్ ఇవన్నీ కూడా కొంచెం మార్క్స్ అనేవి బాగా రావాలి. మార్క్స్ బాగా వచ్చిన వాళ్ళకైతే, స్కోరింగ్ బాగా వచ్చిన వాళ్ళు పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. బట్ స్కోరింగ్ నాకు అంత రాదు అనుకుంటే మాత్రం ఏ ఫోర్స్ ఇవ్వాలని కొంతమంది ఆలోచిస్తారు. యాక్చువల్గా చెప్పాలంటే, సో నాకు స్కోరింగ్ రాదని చెప్పేసి మీరు ఎక్కడ ఏ పోస్టులు ఎక్కువ ఉన్నాయని చూసేసి బీఎస్ఎఫ్కి ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి బీఎస్ఎఫ్ పెట్టేస్తారు. బట్ అలా పెట్టకూడదు. యాక్చువల్లీ చెప్పాలంటే మీకు స్కోర్ ఎంత వస్తుంది ఏంటనేది ఎగ్జామ్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది. కాబట్టి ప్రజెంట్ మీరు ఎలా ఇవ్వడం అంటే, ఫస్ట్ మనకి ఎస్ఎస్ఎఫ్కి 0, ఎస్ఎస్బికి 0 ఇవి తీసేయండి. నెక్స్ట్ మనకి సిఎస్ఎఫ్, ఎన్సీబీ ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది ఫస్ట్ ఆప్షన్లో. ఎందుకంటే మనకి స్కోర్ అనేది ఎగ్జామ్ తర్వాత వస్తుంది. కాబట్టి ఒకవేళ ఎగ్జామ్లో మీకు పేపర్ టఫ్గా ఉండి నార్మలైజేషన్ ఇవన్నీ అయిన తర్వాత ఒకవేళ స్కోర్ కలిస్తే మీకు ఛాన్స్ ఉంటుందేమో. ఒకవేళ మీరు ఫస్ట్ ఆప్షను సిఎస్ఎఫ్ కానీ ఎన్సీబీ కానీ ఇవ్వకుండా డైరెక్ట్గా బీఎస్ఎఫ్కి వెళ్ళిపోయారు అనుకోండి, మీకు డైరెక్ట్గా బీఎస్ఎఫే వస్తుంది, ఇవి రావు. సో నేను చెప్పేది ఏంటంటే, మనకి జాబ్ సెక్యూరిటీ చూసుకోవాలి. ఫస్ట్ జాబ్ సెక్యూరిటీ చూసుకోవాలి. అమ్మాయిలకి సెక్యూరిటీ చూసుకున్న తర్వాత మనకి సేఫ్టీ ఉండాలన్నమాట మెయిన్. సో ఏ ఫోర్సు ఎక్కడ సేఫ్టీ ఏదని ఫస్ట్ చూసుకున్న తర్వాతే మనం జాబ్ అనేది పెట్టడం అయితే చెయ్యాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బిఎస్ఎఫ్ అనేది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సో మ్యాక్సిమం డ్యూటీస్ బార్డర్లో ఉంటాయి. కొంచెం పాకిస్తాన్ అటువంటి ఆ బంగ్లాదేశ్ ఏరియాతో ముడిపడి ఉంటుంది బిఎస్ఎఫ్ ఫోర్స్. సో మ్యాక్సిమం తప్పదు, పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. బట్ ఫస్ట్ ఆప్షన్ అయితే సిఎస్ఎఫ్ ఇవ్వండి. నెక్స్ట్ ఎన్సీబీ ఇచ్చేయండి. సో మార్క్స్ నాకు పోస్టులు తక్కువ ఉన్నాయని చెప్పేసి ఆలోచించకండి. ఎందుకంటే ఒకవేళ స్కోరింగ్ అప్పుడు బాగా వచ్చి మీకు వచ్చినా ఛాన్స్ ఉంటుంది. సో సిఎస్ఎఫ్ అనేది జాబ్ బాగుంటుంది, కొంచెం రిస్క్ అనేది ఏముండదు కాబట్టి సిటీలో చేసుకోవచ్చు కాబట్టి బాగుంటుంది. ఎన్సీబీ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఈ 2 ఆప్షన్స్ అయిపోయిన తర్వాత మీరు బీఎస్ఎఫ్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ దాని తర్వాత మీ ఇష్టం, సిఆర్పిఎఫ్, ఏఆర్, ఐటీబీపీ మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. బట్ ఫస్ట్ నాకు తెలిసి సిఎస్ఎఫ్, ఎన్సీబీ, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, నెక్స్ట్ సిఆర్పిఎఫ్, లాస్ట్ ఏఆర్ ఇలా ఇచ్చుకోండి. ఐటీబీపీ కూడా బాగుంటుంది. సో ఐటీబీపీలో కూడా పోస్టులు 453 ఉన్నాయి. సో ఇదే కాకుండా మనకేంటంటే
క్యాస్ట్ వైజ్గా కూడా పోస్టులు అనేవి డివైడ్ చేస్తారు. సో ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు అనేది డివైడ్ చేస్తారు, ఏ ఎస్సీ క్యాస్ట్ ఎస్సీలో బీఎస్ఎఫ్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా ఉంటుందన్నమాట. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ వాళ్ళకి 564 పోస్టులు అనేవి ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 433, ఓబీసీ వాళ్ళకి 829, ఈడబ్ల్యూఎస్ 355, యూఆర్ 1688. టోటల్గా చూసుకున్నట్లయితే 3829 పోస్టులు అనేవి ఉన్నాయి. సో ఇందులో కూడా క్యాస్ట్ వైజ్గా ఉన్నా సరే ఇందులో బీఎస్ఎఫ్కి ఇన్ని పోస్టులు, సిఎస్ఎఫ్కి ఇన్ని పోస్టులు అని డివైడ్ చేస్తారు. అన్నీ చూసుకొని మనం అప్లికేషన్ అయితే పెట్టినప్పుడు బాగా ఆలోచించి పెట్టుకోవాలి. ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ చేయకుండా ఫస్ట్ మనం అప్లికేషన్ పెట్టినప్పుడే కరెక్ట్గా పెట్టుకోవాలి. అడ్రస్, డేట్లు కానీ ఏవైనా సరే, మళ్ళీ ఫాదర్ నేము, మదర్ నేము, మీ పేర్లు ఏదైనా సరే, అడ్రస్ ప్రూఫ్లు కానీ ఏదైనా కరెక్ట్గా పెట్టుకోవాలి. మళ్ళీ వెనక నుంచి అప్లికేషన్ మనం మార్చడానికి ఛాన్స్ అయితే ఉండదు. కాబట్టి ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ అనేవి మనకి చేంజ్ అయినాయి. సో చేంజ్ అయిన డిస్ట్రిక్ట్తో పెట్టించుకోండి, నో ప్రాబ్లం. సో ఏంటంటే నేను చెప్పేది అర్థమైంది అనుకుంటున్నాను మీకు. సో ఎక్కడ కూడా తప్పు చేయకుండా అప్లికేషన్లో కరెక్ట్గా పెట్టుకోండి. మీకు చాయిస్ ప్రిఫరెన్స్, మీకు జాబ్ ఎలా ప్రిఫరెన్స్ చేయాలి, జాబ్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది నాకు తెలిసి. మీరు ఫస్ట్ సేఫ్టీ చూసుకోవాలి అమ్మాయిల విషయానికి వస్తే. సో శాలరీ అనేది మ్యాక్సిమం అన్ని ఫోర్సులకు ఒకలాగే ఉంటుంది, బట్ ఒక్క సిఎస్ఎఫ్ మాత్రమే కొంచెం తక్కువ. అది కూడా సిటీలో ఉంటే కొంచెం తక్కువ వస్తుంది. మిగతా ఎక్కడైనా మనం బార్డర్లోకి వెళ్ళి ఎక్కడైనా డ్యూటీ చేస్తే సిఎస్ఎఫ్ వాళ్ళు బీహార్ అటువంటి ఎక్కడికైనా ఏరియాస్కి వెళ్ళి డ్యూటీస్ చేస్తే అక్కడ కూడా సేమ్ వాళ్ళకి శాలరీ బాగానే వస్తుంది. కాకపోతే సేఫ్టీగా మనం ఉండాలి, మన సిటీలో మనం ఉండాలనుకుంటే సిఎస్ఎఫ్ మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఆప్షన్ అయితే సిఎస్ఎఫ్ ఫస్ట్ ఇచ్చుకోండి, నెక్స్ట్ ఎన్సీబీ ఇచ్చుకోండి, నెక్స్ట్ బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ ఇలా ఇచ్చుకోవచ్చు. ఐటీబీపీ కూడా అమ్మాయిలకి అబ్బాయిలకి ఎవరికైనా బాగుంటుంది, అమ్మాయిలకి ఇంకానే బాగుంటుంది. ఇందులో ఎస్ఎస్బి అయితే 0 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఎస్ఎస్బి చాలా బాగుంటుంది అమ్మాయిలకి. ప్రజెంట్ నా ఫోర్స్ ఎస్ఎస్బి కాబట్టి నాకు తెలుసు బాగుంటుంది. ఐటీబీపీ, ఎస్ఎస్బి రెండు కూడా అమ్మాయిలకు బాగుంటాయి, బట్ పోస్టులు లేవు కాబట్టి ఇంకా దాన్ని స్కిప్ చేసేయండి. సో ఇలా అనమాట. మరి మీరు చాయిస్ ఆప్షన్ ఇచ్చుకోవాలి, ఏది కూడా మిస్టేక్ చేయకుండా అప్లికేషన్లో కరెక్ట్గా ఇచ్చుకోండి. మీకేంటంటే తెలియదు, ఇప్పుడు ప్రజెంట్ తెలియక ఏది పడితే అది ఇచ్చేసారనుకోండి, తర్వాత మీరు ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ అందరికీ సేమే, ఏ ఫోర్స్ అయినా ఏం కాదు, ట్రైనింగ్ అందరికీ సేమే. తర్వాత మీరు జాబ్ జాయిన్ అయిన తర్వాత చాలా ఇబ్బంది పడిపోతారు. నేను ఇక్కడ చేయలేకపోతానని చెప్పేసి వెళ్ళిపోవడము అలా ఇలా చేస్తుంటారు. సో అవన్నీ ఇబ్బంది పడకుండా ఫస్ట్ మీరు మ్యాక్సిమం బాగా చదవండి. సో మీకు వచ్చిన మార్క్స్ బట్టి మీకు పోస్ట్ అనేది వస్తుంది. సో కాకపోతే మనం తక్కువ వచ్చినా మార్క్స్ ఎక్కువ వచ్చినా కూడా మంచి ఫోర్స్ని అయితే ఫస్ట్ ఆప్షన్ నుంచి అలా ఇచ్చుకోవడం బెటరు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి నన్ను అడగండి. మెయిల్స్ గురించి కావాలంటే కామెంట్ చేయండి.